మార్నింగ్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు। శత్రువు ఎక్కడున్నా వదిలేది లేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తాం। వేడుకున్న శత్రువు ఎలాంటి భ్రమంలో ఉండకూడదు। సరళంగా చెప్తే శత్రువు ఎక్కడికైనా భయపడి పారిపోతారు। ఎక్కడికైనా దూసుకు వెళ్తున్న ఉగ్రవాదాన్ని మట్టు పెడదాం। సున్నీగంజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ వరకు కొత్త భూగర్భ మెట్రో ప్రారంభం। ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం కోసం 1000 కోట్ల పెట్టుబడి। వ్యాపారాలను ప్రారంభించాలనుకునే యువ వ్యవస్థాపకులు ప్రోత్సాహం। ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జరిగిన సభలో ప్రధాని మోడీ తెలంగాణను ఎండగొట్టి గోదావరిని కొల్లగొట్టి తెలంగాణ మెడపై బనకచెర్ల కత్తి। అనుకున్నదే జరుగుతున్నది, తెలంగాణ వైపుకు జలఖడ్గం దూసుకు వస్తున్నది। కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి। ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్లు 2 ఏళ్లుగా అరకొర సాగునీటితో అరిగోసపడుతున్న తెలంగాణ రైతాంగం మెడపై కత్తి వేలాడుతున్నది। కావేరీ నది రూపంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బనకచెర్ల రూపంలో చంద్రబాబు ప్రాణహిత జలాలకు వేసిన గాలంలో తెలంగాణ విలవిల్లాడబోతున్నది। 10 ఏళ్ల పాటు కనీసం తెలంగాణపై విషం చిమ్మే యోచన చేసేందుకు కూడా జంకిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వేదికగానే గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రాజెక్టులకు జీవం పోసేందుకు సిద్ధమయ్యారు। హిమాచల్ ప్రాజెక్టులపై ఉబలాటమేళ, అవినీతి జరిగినట్టు ఆధారాలున్నాయి, త్వరలోనే వాటిని బయట పెడతాం। మోసర్ బేస్ ఎన్టీపీసీ వదిలేసిన ఆ పవర్ ప్రాజెక్టుపై ఒప్పందం దేనికో, అనువుగానే ఆ ప్రాజెక్టు తుగ్లక్ చర్య, తెలంగాణ దివాలా తీసింది అనడం చెవులో పువ్వు పెట్టినట్టు కాదా? 2 కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మతలబు ఏమిటో ఢిల్లీ కాంగ్రెస్ చెప్తదా, గల్లీ కాంగ్రెసా? అప్పు పుట్టడం లేదన్న వారికి 6200 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం। వడ్ల బోనస్ ఎప్పుడిస్తారు సారు? సన్నాలకు బోనస్ ఏది? ఊరించి ఉసురు అనిపిస్తున్న కాంగ్రెస్ సర్కారు రాష్ట్రమంతటా లక్షల మంది రైతుల ఎదురుచూపులు। ఇస్తారా ఇవ్వరా స్పష్టతనివ్వని అధికారులు, అదే అదనుగా చేతులెత్తేస్తున్న విత్తన కంపెనీలు, రెంటికి చెడ్డ రేవడ్లా మారుతున్న అన్నదాతల పరిస్థితి। ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం। ఒక ఆదివాసి బిడ్డగా నాకు ఆకలి బాధ తెలుసు, అందుకే ఎక్కడ ఫుడ్ గ్యాప్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం। తెలంగాణలో విద్య, వైద్యం, పౌష్టికాహారం కోసం కృషి చేస్తున్న సర్కార్ క్షేత్రస్థాయి అధ్యయనాల వల్ల ప్రభుత్వ విధానాల్లో లోటుపాట్లు ఉంటే సవరించుకోవచ్చు। మంత్రి సీతక్క